అందరికీ నమస్కారం. నవంబర్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది? స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది? మకర రాశి వారికి నవంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి? వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి రహస్య పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరీ వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవ్వరూ ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నవంబర్ నెలలో 4 పెద్ద గ్రహాల గోచారం జరుగుతోంది. సూర్యుని రాశి మార్పు, బుధుడి రాశి మార్పు, నవంబర్లో 2 సార్లు బుధ భగవానుడు వక్రీ కూడా అవుతారు. మరియు శుక్రుడి రాశి మార్పు, శుక్రుడు తులరాశిలోకి వెళ్లి మాలవ్య యోగం చేస్తారు. అదేవిధంగా శని భగవానుడు వక్రీ నుండి మార్గి అవుతారు. కాబట్టి 4 పెద్ద గ్రహాల గోచారముంది. ఇప్పుడు దీని ఫలం, దీని ప్రభావం మకర రాశిపై ఏం పడుతుంది? మొదట మకర రాశి ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే, ఆరోగ్యం యొక్క అధిపతి శని. శని మీకు మార్గి అవుతారు. ఎక్కడో ఒకచోట నవంబర్ 28 వరకు ఈ నెలలో మీకు చేతులు కాళ్లల్లో నొప్పి సమస్య ఉండవచ్చు. కొద్దిపాటి వాదోపవాదాలు కూడా మీ పొరుగువారితో, తోటిబుట్టులతో ఉండవచ్చు. అయినప్పటికీ 28వ తేదీ తర్వాత శని మేలుకుంటారు. చేతులు కాళ్లల్లో నొప్పి సమస్య, పాత అనారోగ్యానికి సంబంధించిన ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అది మీకు తగ్గిపోతుంది. కాని ఒక చాలా పెద్ద విషయం ఏమిటంటే, బృహస్పతి మీ సప్తమ భావంలో కూర్చుని ఉన్నారు మరియు వారి దృష్టి ఉంది. వారి దృష్టి వలన మీ కుటుంబంలో ఆగిపోయిన వివాహం, పెళ్లి, సంతానానికి సంబంధించిన లేదా మీ సంతానం ఖాళీగా ఉంది, కెరియర్లో కొంత ఎదుగుదల లేదు, లేదా మీ సంతానం లేదా కుటుంబ సభ్యుడు ఏదైనా ఆగిపోయిన పని జరగడం లేదు అంటే దానికి సంబంధించిన వార్త ఎక్కడో ఒకచోట నవంబర్లో మీకు వినబడుతున్నట్లు కనిపిస్తోంది. మీకు మంచి వార్త లభిస్తుంది. బృహస్పతి దృష్టి అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యలాభం కోసం కూడా బృహస్పతి దృష్టి చాలా ఉత్తమమైనది. మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు మీ ఆహారంపై నియంత్రణ ఉంచుతారు. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ప్లస్ కొన్ని నియమాలు, కొన్ని వ్యాయామాలు కూడా చేస్తారు. ఎందుకంటే బృహస్పతి ఈ విషయాలకు కూడా కారకుడు మరియు వారి దృష్టి పడింది. కాబట్టి మీలో పెద్ద మార్పు వస్తుంది. ఆరోగ్యం పట్ల జాగరూకత పెరుగుతుంది. నవంబర్లో దాని యోగాలు కనిపిస్తున్నాయి. మకర రాశి ధన పరిస్థితి గురించి మాట్లాడుకుంటే, చంద్రుడు మరియు రాహువు యొక్క కలయిక ఉంది. ధనభావంలో ఉంది. కాబట్టి 1 నుండి నవంబర్ 12 వరకు మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు కుటుంబంపై ఖర్చు చేయాల్సి వస్తుంది, ఉద్యోగులపై ఖర్చు చేయాల్సి వస్తుంది. వ్యాపారం చేస్తున్నట్లయితే అందులో కూడా అకస్మాత్తుగా ఖర్చు పెరుగుతుంది. అకస్మాత్తుగా ఏదైనా ధన నష్టం జరుగుతుంది. అకస్మాత్తుగా మీపై ఏదైనా బాధ్యత వస్తుంది. కాబట్టి మిగిలిన పొదుపు అక్కడ ఖర్చవుతుంది. కాబట్టి 12వ తేదీ వరకు మీ ధన పరిస్థితి చాలా గట్టిగా మారుతుంది. చంద్రుడు రాహువు కలయిక కారణంగా 12వ తేదీ వరకు మీకు మీ వద్ద ధనం ఉన్నట్లు కూడా అనిపించదు. అంటే ధనం ఖర్చవుతూనే ఉంటుంది, పొదుపు కూడా ఖర్చవుతుంది. అవును, నవంబర్ 13 నుండి నవంబర్ 30 మధ్యలో మీకు మంచి ధనలాభం లభిస్తున్నట్లు కనిపిస్తుంది. 1. ఏదైనా స్త్రీ సలహా మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. 2. అకస్మాత్తుగా మీకు నెంబర్ 2 అనైతిక ధనం లేదా ఏదైనా స్క్రాప్ లేదా ఏదైనా డీల్ చేయించడం ద్వారా కొంత కమిషన్ లాభం లభిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆగిపోయిన మార్కెట్లో చిక్కుకున్న ధనం ఏదైతే లభించడం లేదో అది కూడా మీకు లభిస్తున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి 13వ తేదీ తర్వాత మీ ఫైనాన్స్ పరిస్థితి మెరుగుపడుతోంది. శ్రమ మీరు చెయ్యాల్సి ఉంటుంది. ఎందుకంటే ధనభావం యొక్క అధిపతి శని మరియు ఇది శని ప్రధాన రాశి. కాబట్టి ధనం పొందడానికి మీరు కాల్స్ చెయ్యాలి, కలవాలి. కానీ నవంబర్ 13 నుండి 30 మధ్యలో మీకు ధనలాభం లభిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ శ్రమ మీరు చెయ్యాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ కుటుంబపరంగా ఎలా ఉంటుంది అంటే, కుటుంబ భావం యొక్క అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు మరియు బుధుడి కలయిక లాభభావంలో ఏర్పడింది. మరియు కుజుడు ఇక్కడ రూచక యుగం చేస్తున్నారు. 1. ఆస్తికి సంబంధించిన ఏదైనా పని మీకు జరగవచ్చు. 2. ఇంటి లోపల చిన్నపాటి టైల్స్, సున్నం వేయడం, పగిలిపోయిన పని మీరు చేయించే యోగాలు ఏర్పడుతున్నాయి. అది చేయించకపోతే కుజుడు మరియు బుధుని కలయిక వలన వాహనానికి సంబంధించిన ఏదైనా పని చేయిస్తారు. దాని యోగాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడో ఒక చోట ఈ కుజుడు రూచక యోగం చేయడం వలన ఆస్తికి సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. మీరు భూమి నిర్మాణం చేయిస్తారు లేదా ఆస్తి కొనుగోలు చేస్తారు, ఆస్తి బుక్ చేస్తారు లేదా ఆస్తిలో పని చేయిస్తారు. ఏదో ఒకటి మీరు చేయించబోతున్నారు.
మరియు కుటుంబ భావం మీకు మంచిది. అవును, కుజుడు మరియు బుధుడి కలయిక వలన నవంబర్ 9 తర్వాత మీకంటే చిన్న తోడిబుట్టలు ఎవరైతే బంధువులు ఉన్నారో వారికి సంబంధించిన శుభవార్త మీకు నవంబర్ 9 నుండి 30 మధ్యలో లభిస్తుంది. కాబట్టి మొత్తం మీద మీ కుటుంబ భావం చాలా బాగుంది. మకర రాశి వారి సంతానపరంగా మాట్లాడుకుంటే సంతాన భావం యొక్క అధిపతి ఎవరు? శుక్రుడు. పంచమ భావం సంతాన భావం. ఇప్పుడు 2వ తేదీ తర్వాత శుక్రభగవానుడు నవమం భావం అంటే నీచరాశి నుండి బయటకు వచ్చి తులారాశిలోకి వస్తారు, మీ దశమ స్థానంలోకి వస్తారు, మాలవ్య యోగం చేస్తారు. కాబట్టి పెళ్లి కాని వారికి వారి ప్రేమ యోగాలు, కొత్త స్నేహాల యోగాలు అంటే ఎందుకంటే పంచమ భావం ప్రేమకు కూడా సంబంధించినది ఏర్పడతాయి. ఏదైనా పార్టీ ఫంక్షన్లో ఒక వ్యక్తిని కలుస్తారు మరియు ఆ పరిచయాల పరంపర ముందుకు సాగుతుంది, ఎందుకంటే శుక్రుడు ఈ విషయాలకు కారకుడు. 2వది, కొత్తగా పెళ్లైన వారికి సంతాన యోగం ఏర్పడుతుంది మరియు అదేవిధంగా ఎవరికైతే సంతానముందో చిన్నదైనా పెద్దదైనా వారికి సంతానానికి సంబంధించిన ఏదైనా శుభవార్త లభిస్తుంది. వారి పని, వారి టెన్షన్, వారి ఇబ్బందులకు సంబంధించిన సంతాన పక్షం యొక్క ఆటంకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన శుభవార్త మీకు లభిస్తుంది. ఎందుకంటే శుక్రుడు నవంబర్ 2 నుండి 30 వరకు మాలవ్య యోగం చేస్తున్నారు. కాబట్టి సంతానం వైపు నుండి మీకు ఏదో ఒక శుభవార్త లభిస్తుంది. అదేవిధంగా విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే విద్యార్థుల జీవితంలో కూడా 2 సంఘటనలు జరుగుతాయి. మొదటిది కొత్త స్నేహాలు ఏర్పడతాయి. పార్టీ ఫంక్షన్లో ఎవరినైనా కలుస్తారు, మీ స్నేహం పెరుగుతుంది. ప్లస్ చాలా పార్టీలు నవంబర్లో మీకు ఉండబోతున్నాయి. చాలా పార్టీలకు మీరు వెళ్లబోతున్నారు. 2వది, తల్లిదండ్రులతో విద్య గురించి, ఏకాగ్రత గురించి కొంత వాదన కూడా మీకు ఉంటుంది మరియు మీ చలాన్ కూడా కట్ కావచ్చు. ఇంటి యజమానితో మీకు వాదోపవాదాలు కూడా ఉండవచ్చు. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులకు మంచి మరియు చెడు రెండింటికీ సంబంధించిన నవంబర్ నెల. మకర రాశివారి ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగం చేసేవారు ఉద్యోగ భావం అంటే 6వ భావాన్ని నేను ఉద్యోగ భావంగా భావిస్తాను. ఎందుకంటే రోగం, రుణం మరియు శత్రుభావం ఇదే. ఈ విషయాన్ని మీరు ఓడించగలిగితే మీరు ఉద్యోగంలో స్థిరంగా ఉంటారు. ఎక్కడో ఒకచోట 6వ భావం యొక్క అధిపతి బుధుడు లాభభావంలో కూర్చుని ఉన్నారు మరియు కుజుడు బుధుడితో కలిసి కూర్చుని ఉన్నారు. కాని ఇది ఇప్పుడే లాభాన్నివ్వదు. అంటే నవంబర్ 1 నుండి 9 వరకు మీరు ఏ పనిలో శ్రమ చేసినా అక్కడ వైఫల్యం లభిస్తుంది, ఆటంకం లభిస్తుంది, విఘ్నం లభిస్తుంది. నిజానికి మీ బాస్ మీకు వాగ్దానం చేసి మరొకరికి ఇచ్చేస్తారు. మీ వద్దకు వచ్చే పని మరొకరికి వెళ్ళిపోతుంది. మీకు రావలసిన కీర్తి మరొకరికి వెళ్ళిపోతుంది. కాబట్టి నవంబర్ 9 వరకు కుజుడు బుధుడు యొక్క కలయిక యొక్క ప్రతికూల ప్రభావం మీకు పడుతుంది. ఆ తర్వాత ఎక్కడో ఒకచోట నవంబర్ 9 తర్వాత బుధుడు వక్రీ అవుతారు. ఇప్పుడు ఇది వక్రీ అయ్యారు మీ వృశ్చిక రాశిలో. కాబట్టి ఇది సానుకూల ఫలితం ఇస్తుంది. మొదటిది కుజుడు అమ్మకానికి కారకుడు. మీ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి మరియు ఉద్యోగంలో ఉద్యోగం ప్లస్ లాభం రెండింటి కలయిక ఏర్పడుతుంది. కాబట్టి ఉద్యోగంలో పదవి లాభం, కొత్త ఉద్యోగ లాభం, ఉద్యోగంలో ఏదైనా సమస్యలు నడుస్తుంటే అవి పరిష్కరించబడుతున్నట్లు కనిపిస్తాయి. ఏదైనా వాదోపవాదం నడుస్తుంటే, ఎక్కడైనా దరఖాస్తు చేసి ఉంటే, ఆఫీస్లో డిమాండ్ చేసి ఉంటే దాని లాభం మీకు నవంబర్ 10 నుండి 30 మధ్యలో కనిపిస్తుంది. మరియు మంచి అమ్మకాలు కూడా మీకు జరుగుతున్నట్లు కనిపిస్తుంది. మరియు బుధుడు మాట, బుద్ధికి కారకుడు. కాబట్టి మీ కొన్ని నిర్ణయాలు మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి. కాబట్టి నవంబర్ 10 నుండి 30 మధ్యలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఉత్తమంగా ఉంటాయి. కాబట్టి మొత్తం మీద ఉద్యోగంలో లాభం మీకు నవంబర్ 10 తర్వాతే లభిస్తుంది. ఇప్పుడు మీ దాంపత్య జీవితం గురించి మాట్లాడుకుందాం. దాంపత్య జీవితంలో అయితే కర్కాటక రాశి యొక్క అంటే ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి కూర్చుని ఉన్నారు. బృహస్పతి అక్టోబర్ 18న ఇప్పుడే గోచారం చేశారు. కాబట్టి ఇది ఉచ్చస్థితిలో ఉన్నారు. ఎక్కడో ఒకచోట ప్రేమికులు లేదా భార్యాభర్తలు. బృహస్పతి ధనానికి కారకుడు, వివాహానికి కారకుడు, వైవాహిక జీవితంలో అడ్డంకులను సమాప్తం చేసేందుకు కారకుడు. కాబట్టి మొదటిది పెళ్లికాని వారికి వివాహయోగం ఇప్పుడు ప్రారంభమవుతుంది. అంటే నవంబర్లో మంచి సంబంధాలు రావడం మొదలవుతాయి. మీ కుండలిని మళ్లీ తీసి పండితులకు ఇస్తారు లేదా మీరు షాదీ.com లేదా మొదలైన వాటిలో మీ బయోడేటా ఇచ్చి ఉంటే అక్కడి నుండి మీకు ఏదో ఒక మంచి సంబంధం కూడా రావడం మొదలవుతుంది. అవును, 12వ భావం కూడా ఎంగేజ్ అయ్యింది. కాబట్టి బహుశా విదేశాలకు సంబంధించిన సంబంధాలు మీకు రావచ్చు లేదా దూరం నుండి మీకు సంబంధాలు రావచ్చు. అది మీరు చూసుకోండి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట 7వ మరియు 12వ దానికి కూడా లింక్ ఉంది. అదేవిధంగా మీ భాగస్వామికి పదవీ, ధనం, లాభం కూడా నవంబర్లో ఏర్పడుతున్నట్లు కనిపిస్తుంది. ప్రేమ, ఆప్యాయత కూడా మీకు చాలా బాగా పెరుగుతుంది. భార్యాభర్తలైనా సరే ప్రేమ, ఆప్యాయత చాలా బాగా పెరుగుతుంది. అదేవిధంగా భాగస్వామితో కలిసి ఏదైనా తీర్థయాత్ర లేదా సిద్ధగురువును కలవరం కూడా మీకు సాధ్యమవుతుంది. అంటే మొత్తం మీద నవంబర్ నెల చాలా మంచిది. మరియు ముఖ్యంగా ఎవరికి చాలా మంచిది తెలుసా?
పెళ్లి కానివారికి, పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నవారికి, ఎవరికి పెళ్లి కావడం లేదు, లేదా మీ ఇంట్లో ఎవరైనా అలాంటివారు ఉంటే వారికి ఈ సప్తమ బృహస్పతి చాలా లాభదాయకం. మీ పిల్లలకు లేదా తోడుబుట్టువులకు మకర రాశి ఉంటే. ఇప్పుడు మకర రాశి వ్యాపారం చేసేవారి గురించి, ఫ్యాక్టరీ నడిపేవారి గురించి, సొంత పని చేసుకునేవారి గురించి మాట్లాడుకుందాం. వారి నవంబర్ నెల ఎలా ఉండబోతోంది? సరే, ఇప్పుడు మనం ఇక్కడ దశమ భావంలో చూస్తే సూర్యుడు ఇక్కడ నీచ స్థితిలో కూర్చుని ఉన్నారు. కాబట్టి వ్యాపారులకు నవంబర్ 1 నుండి 16 వరకు సూర్యుడు తులారాశిలో నీచ స్థితిలో కూర్చుని ఉన్నంత వరకు మీ వ్యాపారంలో, మీ కార్యకలాపాల్లో, మీ దుకాణంలో ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైనా జీఎస్టీ సమస్య వస్తుంది. అకస్మాత్తుగా జీఎస్టీ నోటీసులు వస్తాయి. ఎప్పుడైనా ఏదో ఒక సమస్య, ఎప్పుడైనా గవర్నమెంట్ సమస్య, ఎప్పుడైనా యంత్రాలు పాడవుతాయి, ఎప్పుడైనా క్లయింట్ అసంతృప్తిని మీరు భరించవలసి వస్తుంది. కాబట్టి నవంబర్ 16 వరకు మీ పని పెరుగుతుంది, కానీ మీ ఖర్చులు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఆ తర్వాత 17వ తేదీ నుండి సూర్యుడు తులారాశి నుండి బయటవచ్చి ఎక్కడో ఒకచోట వృశ్చిక రాశిలోకి వెళ్తారు. ఇక్కడ శక్తివంతమవుతారు. ఇక్కడి నుండి మీ పని పుంజుకుంటుంది, మంచి పని నడుస్తుంది. నవంబర్ 30 వరకు మీ పని చాలా బాగుంటుంది. నడుస్తున్న టెన్షన్, వ్యాపారానికి సంబంధించిన టెన్షన్ ఏదైతే ఉందో దానికి కూడా ఏదో ఒక పరిష్కారం మీకు లభిస్తున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి మొత్తం మీద ఇక్కడ పరిస్థితి చాలా బాగుంది. లాభభావంలో మీ కుజుడు మరియు బుధుడు కూర్చుని ఉన్నారు. చూస్తున్నారు కదా లాభభావంలో? ఇప్పుడు కుజుడు భూమికి కారకుడు. ఆస్తికి సంబంధించి ఏదైనా సంఘటన నవంబర్లో జరుగుతున్నట్లు కనిపిస్తుంది. కొత్త పని ఏదైనా మీరు నవంబర్లో చేయవచ్చు. దాని యోగాలు కనిపిస్తున్నాయి. కొత్త ఏదైనా, ఎందుకంటే ఇది పెట్టుబడికి సంబంధించిన లాభం కూడా. కాబట్టి ఎవరిదైనా సలహాతో మీరు ఎక్కడైనా షేర్, స్టాక్, బాండ్, ఎఫ్డీలో పెట్టుబడి కూడా పెట్టవచ్చు. ఎందుకంటే కుజుడు బుధుడి బలమైన కలయిక ఏర్పడుతోంది, గుర్తించండి. మరియు కుజుడు బుధుడి కలయిక మీ పెద్ద తోడుబుట్టువుల నుండి కూడా మీకు ఏదైనా శుభవార్త వినబడుతుంది. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తం మీద మకర రాశి యొక్క నవంబర్ నెల జాతకం ఇదే. ఈ కార్యక్రమం మీకు ఎలా అనిపించింది? కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి.